హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోవ్లాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మసాలా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మసాలా చికెన్ కర్రీ అంటే ఎక్కువ మసాలాస్ కూడా అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా చేసుకోవడం చూపిస్తున్నాను. మరి ఇంత టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూసే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని శుభ్రంగా కడిగి బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తగ్గించుకోవాలంటే కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. సో కారం వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని దాంతో పాటుగా ఇందులో 1.5 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది అయితే బాగుంటుందండి. అలాగే 1/2 కప్ పెరుగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మసాలా, ఇంకా ఉప్పు, కారం, పెరుగు ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ కర్రీ వండిన తర్వాత చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీగా బాగుంటుంది, గట్టిగా లేకుండా ఉంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచండి. ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. మసాలా కోసం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు పుదీనా కూడా వేసుకోవాలి. ఈ పుదీనా వేయడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. నేను చికెన్లో జీలకర్ర పౌడర్ వేయలేదండి, ఇలా పేస్ట్ చేస్తున్నాను కాబట్టి. సో ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా పేస్ట్ గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 1/2 కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలండి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత 3 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఈ 2 వేయడం వల్ల కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. సో ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్ ఇంకా పుదీనా పేస్ట్, అది ఇందులో వేసుకొని వేయించుకోవాలి. పుదీనా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చా అనే డౌట్ మీకు రావచ్చు, కానీ పుదీనా నుంచే దీని టేస్ట్ అంతా కూడా వస్తుంది. అలానే పుదీనా స్మెల్ కూడా మీకు తెలియదండి కర్రీ చేసిన తర్వాత. ఒకసారి ట్రై చేయండి, పుదీనా వేసుకొని చాలా బాగుంటుంది. ఇది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మసాలా అనేది కొంచెం త్వరగా వేగడం కోసం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ముందు చికెన్లో 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మసాలా గ్రేవీ కోసం 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కనుక చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ మూత తీసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. అంటే ఆల్మోస్ట్ వేగిపోయి ఉంటుంది. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ముందు చికెన్లో వేసాను కదండి 1 టీ స్పూన్, ఇప్పుడు మళ్ళీ గ్రేవీలో 1 టీ స్పూన్ వేస్తున్నాను. సో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత 2 బాగా పండిన టమాటో తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసాం కాబట్టి టమాటో పీసెస్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఒకసారి కలుపుకొని మగ్గించుకోవాలి. మరీ ఎక్కువగా మగ్గనవసరం లేదండి, కొంచెం ఒక 50% వరకు మగ్గితే సరిపోతుంది. సో అందుకోసం మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతుంది. టమాటో కొంచెం ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి, మనం చికెన్ వేసుకుంటాం కాబట్టి ఆ చికెన్తో పాటు ఉడికిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ప్యాన్లో వేసుకోవాలి. చికెన్ కర్రీకి కానీ లేదా ఫ్రైకి కానీ టమాటో వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వేయకపోతే ఒకసారి వేసి చూడండి, మీకు తేడా తెలుస్తుంది. సో చికెన్ వేసిన తర్వాత ఈ మసాలా ఇంకా చికెన్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుని చికెన్ని కలుపుకుంటే కనుక అందులో ఉన్న వాటర్ అంతా కూడా త్వరగా ఎగిరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. సో 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఆల్మోస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోతుంది. సో ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి.
చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఈ విధంగా దగ్గర పడుతున్న టైంలో వాటర్ వేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో ఉంచుకున్నాం కాబట్టి చికెన్ అనేది పూర్తిగా ఉడకదు. చికెన్ని పూర్తిగా ఉడికించుకోవడం కోసం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఈ విధంగా ఉడుకు పడుతుందండి. చికెన్ అనేది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత బాగుంటుందండి. చికెన్ అనేది బాగా ఉడికి చాలా జ్యూసీగా ఉంటుంది. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఇంకాస్త వాటర్ ఉంటాయండి. సో ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మీకు ఇంకా ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ పడితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేత్తో రబ్ చేసుకొని వేసుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో కర్రీ అంతా కూడా కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇది కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ కూడా కాస్త దగ్గర పడేంత వరకు ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ కర్రీ మొత్తం మీద మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే బాగుంటుందండి. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది. ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇంకా వాటర్ కనుక ఉంటే ఇంకొక 1-2 మినిట్స్ ఉడికించుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ మసాలా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి ఇంకా రోటీ చపాతీ దోశలకైతే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.